సంవత్సరం కూడా ఉన్న 6 నెలల్లోనే వెళ్ళిపోతాడని మీ నాయకుడే చెప్పింది. మరి దాదాపు సంవత్సరం 15 నెలలు అవుతా ఉంది. ముడుపులు ఎక్కువ పెడుతున్నాడు కావచ్చు, అందుకోసమే ఉంటున్నాడు కావచ్చు. చూడాలి ఇంకెన్ని రోజులు ఈ దరిద్రపు గొట్ట పాలన చూడాల్సి వస్తుందో మనం చూద్దాం. ఇంకొకటి కేసీఆర్ గారు అప్పులు చేసిండు అనేసి అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటైనా 1,50,000 కోట్ల పైచిలకు అప్పులు చేసిండు. మరి అప్పులు చేసి ఒక ప్రాజెక్టును కట్టిండా, ఒక హాస్పిటల్ కట్టించిండా, లేకపోతే నీళ్ళు ఇచ్చిండా, రైతు భరోసా ఇచ్చిండా, అక్క చెల్లెమ్మలకు స్కూటీలు ఇచ్చిండా, లేకపోతే ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చిండా? ఏమిచ్చిండని 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినావు నువ్వు? అంటే ఢిల్లీకి ముడుపులు కట్టడానికే నువ్వు 1,50,000 కోట్ల అప్పులు చేస్తే కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి, గుళ్ళు కట్టి, బళ్ళు కట్టి, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కట్టి, కలెక్టర్ సముదాయాలను కట్టి 50 లక్షల కోట్ల పైచిలకు సంపదను సృష్టించిండు కదా. నువ్వేదో 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్ల అప్పులు చేసిండు అనేసి ఫేక్ ప్రచారం చేసినావు. ఆయన చేసింది 4 లక్షల కోట్ల అప్పులే కదా. అది FRBM పరిధిలోనే చేసిండు కదా. మరి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 1,50,000 కోట్ల అప్పులు చేసి ఏ గుడి కట్టినావు, ఏ బడి కట్టినావు, ఏ ప్రాజెక్టు కట్టినావు? రేవంత్ రెడ్డి ఏదన్నా కట్టింది ఉన్నదా? ఏదీ లేదు. అంటున్నా మీ నాయకుని కూడా అన్నాడు మొన్న, స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తా, స్ట్రెచ్చర్ మీద తెలంగాణను తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. మార్చరీకి పంపిస్తున్నది తెలంగాణ రైతులను, నేతన్నలను రేవంత్ రెడ్డి. మీ నాయకుని పంపిస్తా అంటుంది కదా. మా నాయకుని పంపించే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఆయనే ఆకాశం మీద ఉమ్మితే వాడి మీదనే పడుతుంది. ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రేలాపనలు, ఈ పిచ్చి మాటలు మానుకొని పరిపాలన మీద, ప్రజల మీద దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి అనేటోడు. ఆయనకి దేని మీద అవగాహన లేదు. ఒక మంత్రిగా చేసిన అనుభవం లేదు, ఒక ప్రభుత్వాన్ని నడిపే జ్ఞానం కూడా లేక ఇవన్నీ మాట్లాడుతున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మొన్న అంటే పాడి కౌశిక్ గారు మాట్లాడిన మాటలకు సంబంధించి, అంటే కుక్కల సంఘానికి అధ్యక్షుడిలాగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశం అనేది కరెక్ట్ అని ఒక సీఎం ని పట్టుకున్నా. అరే కుక్కల సంఘం అన్నాడు, ఇంకా పందుల సంఘము, ఇంకా ఇంకో సంఘం అనాలి ఆయనను. ఆ కుక్క కన్నా విశ్వాసం ఉంటది. నిన్ను నమ్మి అధికారం ఇచ్చిండ్రు ప్రజలు, నమ్మిన ప్రజలను నట్టేట ముంచుతున్నావు. కుక్క కన్నా ఒకరోజు అన్నం పెడితే అది మన వెనకాల ఉరికొస్తుంది. ఏదన్నా ఆపదున్నా ముందు చెప్పేటట్టు ఉంటది. ఏదైనా కోత వచ్చినా, ఇంకోటి వచ్చినా కూడా బో అని మొరుగుతుంది. ఈ కుక్కకు అది ఓటు అనేది ఎంత విలువైనది. నీకు ఓట్లేసి నిన్ను గెలిపించి నీకు ఒక కుర్చీస్తే తెలంగాణ నువ్వేం చేస్తున్నావు? కుక్కల సంఘంతో కూడా పోల్చొద్దు ఆయనను. కుక్కలు కూడా సిగ్గుపడతాయి. రేవంత్ రెడ్డిని కుక్కలతోటి పోల్చిన కుక్కలు కూడా సిగ్గుపడతాయి. కుక్కలు విశ్వాసం గల్లే. అంటే ఇంకొక మాట, అంటే ఇప్పుడు యాక్చువల్లీ గతంలో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, అంటే కుక్క చావు చేస్తాడు కేసీఆర్ అనే ఒక పదం గతంలో వాడిన పరిస్థితి. దానికి కౌంటర్గానే పాడి కౌశిక్ మాట్లాడారు. అంటే ఈ కుక్కకి సంబంధించి, అంటే కేసీఆర్ని ఏదైతే విమర్శించాడో రేవంత్ రెడ్డి, దీనికి సంబంధించి మీ ఆలోచన ఏంటి? కుక్క చావు వచ్చేది ఎవరు అనేది రేపు ముందే తెలుస్తుంది. రేపు రాబోయే రోజులల్లా కుక్క చావు ఎందుకు చేస్తాడండి కేసీఆర్ గారు? తెలంగాణను తీసుకొచ్చినందుక, ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టినందుక, రైతును రాజును చేసినందుక, ఆడబిడ్డలను హక్కున చేర్చుకొని వాళ్ళు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు చాపే ముసలమ్మర వరకు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు కుక్క చావు చేస్తాడా? ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి? కుక్క చావు రేవంత్ రెడ్డి చేస్తాడు. రైతులకు రైతు బంధును బంధు పెట్టి, రైతులకు రైతు భరోసా ఇస్తా అని మోసం చేసి, అక్క చెల్లెమ్మలకు ఏదో స్కూటీలు ఇస్తా అనేసి, తులం బంగారం ఇస్తా అనేసి, ఇవన్నిటిని డోకా చేసినందుకు కుక్క చావు రేవంత్ రెడ్డి చేస్తాడు. ఆయననే మాట్లాడుకుంటున్నాడు. రేపు జరగబోయే విషయాలు ఆయననే మాట్లాడుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు ముందుండి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రోద్బలం చేస్తున్నందుకు కుక్క సావు రేవంత్ రెడ్డి చేస్తాడు. నేతన్నలు, అదే సిరిసిల్ల నేతన్నలు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలా ఉరిసిల్లాగా మారింది. అదే మళ్ళా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉరిసిల్లాగా మార్చిన రేవంత్ రెడ్డి కుక్క సావు చేస్తాడు. కానీ ఇంకో విషయం, అంటే నిన్న తీన్మార్ మల్లన్న కేటీఆర్ గారిని కలవడం అంశం మీద ఎక్కువ శాతం, అంటే గతంలో ఏదైతే సభ పెట్టిన తర్వాత, బీసీల సభ పెట్టిన తర్వాత అక్కడికి హెలికాప్టర్లో వచ్చిన తీన్మార్ మల్లన్న అంశం మీద అక్కడ బీఆర్ఎస్ వాళ్ళే తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేస్తున్నారని ఒక అనుమానం లేవనెత్తారు చాలా మంది కాంగ్రెస్ నాయకులు. మరి నిన్న అది కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తుందా, లేకపోతే ఇప్పుడు తీన్మార్ మల్లయ్య అనేటైనే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా కండువాలు మార్చుకున్నాడు తీన్మార్ మల్లయ్య. ఆయన మాటకు, ఆయన ఇచ్చేదానికి ఎవ్వరు కూడా నమ్మరు. తీన్మార్ మల్లయ్య ఒక బీఆర్ఎస్ నాయకులనే కలవలేదు. నిన్న
చాలా మంది బీజేపీ వాళ్ళని కలిసిండ్రు, ఇంకా ఎంఐఎం వాళ్ళని కలిసిండ్రు, చాలా మంది కలిసిండ్రు. బీసీలను ఏదో చెయ్యాలి, ఏదో ఉద్ధరించాలనేసి ఒకటి ఎత్తుకున్నాడు. కానీ ఇదంతా కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకము. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, బీజేపీ ముగ్గురు కలిసి ఆడిస్తున్న నాటకమే ఇదంతా. తీన్మార్ మల్లయ్యని ఎవడు నమ్మే పరిస్థితుల్లో ఆయన చెప్తా ఉన్నాడు కదా, సీఎం సీటే నా టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ అంటుండే కదా ఆయన. అవ్వదా తీన్మార్ మల్లయ్య రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం అయిండు, నేనెందుకు కావద్దు అనుకుంటున్నాడు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి మొత్తుకొని నేను అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డినే, మరి నేనెందుకు కావద్దు అనేసి ఆయన అనుకుంటున్నాడు. సీఎం సీట్ అనేది ఒక గంట చీప్ అయిపోయింది ఇప్పుడు. అంటే బేసిక్గా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటున్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒకటే అని చెప్తున్నారు. దేనికండి, ఎక్కడ ఒకటండి? 8 ఎంపీ స్థానాలను పంచుకోవడంలో ఒకటైందా? విశ్వేశ్వరరెడ్డి గారు కొడుకు ఏమన్నారో మనకు అందరికీ తెలుసు. నేను కాంగ్రెస్ ప్రభుత్వం నాకు పార్టీ సపోర్ట్ చేయడం వల్లనే నేను ఎంపీనైనా అనేసి విశ్వేశ్వరరెడ్డి గారే చెప్పిండ్రు. నీకెనిమిది నాకెనిమిది అని పంచుకున్నారు. గుండు సున్నాన్ని తీసుకొచ్చిండ్రు తెలంగాణకు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మనకు తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమన్నా ఉన్నదా అండి? కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్న రాష్ట్రంలో కానీ బీజేపీ ప్రభుత్వం నడిపిస్తున్న కేంద్రం నుంచి కానీ తెలంగాణ ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఎవరికన్నా ఏమన్నా నచ్చిందా? కేంద్రం నుంచి మనకి ఏదన్నా ఒక యూనివర్సిటీ వచ్చిందా, లేకపోతే ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రా? ఏమిచ్చిండ్రు? ఇవన్నీ కేసీఆర్ గారు ఉంటే వీళ్ళ పప్పులు ఉడకవే అనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని ప్రీ ప్లానుడ్గా ఇద్దరు కలిసి ఓడగొట్టిండ్రు. 2 జాతీయ పార్టీలు ఓడగొట్టినాయి. ప్రాంతీయ పార్టీలు ఉండకుండా చేయడమే వాళ్ళ మెయిన్ ఉద్దేశం. మీది జాతీయ పార్టీ కదా బీఆర్ఎస్? మాది జాతీయ పార్టీ. మరి 3 ప్రాంతీయ పార్టీలు ఎట్లా? తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ గుర్తుకొస్తుంది, కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఫస్ట్ తెలంగాణ నుంచి వెళ్ళి కేసీఆర్ గారిని ఓడగొట్టాలనుకున్నారు, ఓడగొట్టిండ్రు. ఓడగొట్టిన తర్వాత కేసీఆర్ గారు ఏవైతే చెప్పిండ్రో ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలకు అన్యాయం చేస్తారు అనేసి ముందే చెప్పిండ్రు ఎలక్షన్ల ముందే. అదే ఇబ్బందులు, అదే అన్యాయం జరుగుతుంది ఇప్పుడు. కానీ ఒక్క యూనివర్సల్ క్వశ్చన్ ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా, కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లేదు? ఏం జరుగుతుంది? మొన్న సభ పెడతామన్నారు, ఫిబ్రవరి ఎండింగ్లో సభ ఉంటుంది అన్నారు, సభ లేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు బయటికి రావట్లేదు అనేది ప్రధాన చర్చ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. అటు కాంగ్రెస్ నాయకులే కాదు, ప్రజలు కూడా అడుగుతున్నారు. 100 తప్పులు శిశుపాలుడు 100 తప్పులు చేయాలి. ఇంకా 100 తప్పులు కాలేదు ఆ శిశుపాలునికి, ఆ రేవంత్ రెడ్డి అనేటోనికి. 100 తప్పులు అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు బయటికి వస్తారు, ఏం చేయాలో చేస్తారు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో అసలు మంచి జరగలేదా? మంచిగా జరగలేదు. ఎక్కడ మంచి జరిగింది? కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇంతవరకు తెలంగాణకు మంచి జరగలేదు, తెలంగాణ రైతులకు మంచి జరగలేదు, తెలంగాణలో ఉన్న నేతలకు మంచి జరగలేదు, తెలంగాణలో ఉన్న సంబంధ వర్గాలకు మంచి జరగలేదు, మహిళలకు మంచి చేయలేదు, ఎవ్వరికీ మంచి జరగలేదు. 0 ఇప్పుడు పరిపాలన ఆయనకి ఇస్తున్నది 0. ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఉంది, దీని తర్వాత ఏంటి పరిస్థితి? అంటే ఎస్సీ వర్గీకరణ బిల్లు అయిపోతుంది, బీసీ వర్గీకరణ బిల్లు అయిపోతుంది, మరి నెక్స్ట్ పార్లమెంట్కి వెళ్తుంది, మరి ఎట్లా ఉండబోతుంది? మరి ఇప్పుడు మేము పార్లమెంట్లో మా రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు, మేము ఎస్సీ వర్గీకరణకు బీసీ వర్గీకరణకు వ్యతిరేకులం కాదు. ఢిల్లీలో మరి రేవంత్ రెడ్డి ఎక్కడైతే ధర్నా చేస్తాడో, మరి ధర్నా చేసి సాధిస్తాడా, మోడీ మీద యుద్ధం చేస్తాడా? ఆ యుద్ధానికి మేము కూడా ఆయన వెనకాల పోతాము, ఆయనకు మద్దతు తెలుపుతాం. రైట్. సో మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.